మనసు తనదే ఆత్మసాక్షి తనదే స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే నా మీద పిండి పోస్తావా? ఆ కుర్చీ ఇలా తీసుకురా. భార్యాభర్తలంటే అన్ని సగం సగం పంచుకోవాలి కదా. అందుకే సగం పిండి నా మీద పడితే మిగిలిన పిండిని నీ మీద పోసాను. వస్తాను. దొరుకుతుందా? ఎలాగుండదు చూడండి. అదేంటి బాబా, ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ లాగా ఒళ్ళంతా బురద పూసుకున్నట్టు నువ్వు ఒళ్ళంతా పిండి పూసుకున్నావేంటి? అది పొరపాటున పిండి డబ్బా మీద పడింది బావా. అది సరే బావా, నీలంబరింటి ఒళ్ళంతా పేడ పూసుకుంది. ఏం లేదు సూర్య గారు, ఇందాక నీలంబరికి దురదకుంటాకంటుకుని ఒళ్ళంతా దురద పడతా ఉంటే మేమే పేడ పూసి ఒళ్ళంతా శుభ్రం చేస్తా ఉంటావా. నీలంబరి నీకు తగ్గిందా? కొంచెం తగ్గిందండి. బావా నువ్వు కూడా అక్కడి నుంచో, ఇద్దరు కలిపి కడిగేస్తాం. దా బావా, కొట్టండి. నువ్వు ముట్టుకోకు బా, నాకు చాలు గాని ఆ నీలాంబరి సంగతి చూడు. సరే బావా. నీలాంబరి వెనక్కి తిరుగు. నీలాంబరి దొరకు తగ్గిందా? తగ్గింది. అయితే ఇక నువ్వు వెళ్ళు. పిల్లలు మీరు రండ్రా, చేతులు పట్టండి, శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడేం భయం లేదమ్మా, నువ్వు వెళ్ళి శుభ్రంగా స్నానం చేయొచ్చు. వెళ్ళు. అనుష పద. అమ్మా అనుష, నెమ్మదిగా అడుగు పెట్టమ్మా. జాగ్రత్త. అయ్యో అనుష, ఏమైంది? బయటకు వచ్చి వంట. ఐశ్వర్య ఏంటిది? అయ్యో అనుష, ఏమైంది? అయ్యో అయ్యో అనుష, జోక్ చేసా. అవును రాజేశ్వర్ గారు, అలేఖ్య మేనత్ ఎక్కడా? ఆవిడ నగల షాప్కి వెళ్ళిందండి, దారిలోనే ఉంటారు, వచ్చేస్తారు. మరి అలేఖ్య ఎక్కడా? మనం కొట్టిన పసుపుని అలేఖ్య ఎక్కడో పెట్టి మర్చిపోయిందండి. ఇప్పుడు అనుషకి రాయాలి కదా మనం. అలేఖ్య దానికోసం సంవత్సరంన్నర నుంచి వెతుకుతోంది.
పాపం దొరికిందో లేదో. చాలు 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 చాలు. ఏంటే పసుపు తీసుకొస్తానని చెప్పి పసుపుతో పాటు ఒంటి మీద పిండిని కూడా తీసుకొచ్చావు. అలేఖ్య, ఏంటిదంతా? నా మొగుడే ఇలా చేశాడు. పసుపు డబ్బా అందించమంటే పిండి నా మీద పడేలా చేశాడు. ఓ, ఇది మా బావగారి పనా? నువ్వు కూడా ఒక పని చేయాల్సిందా లెక్క? ఆయన మీద కూడా నువ్వు పిండి పోయాల్సింది. నా మీద పిండి పోస్తే ఊరుకుంటానా? అందుకే ఆయన మీద కూడా నేను పిండి పోసాను. పోసేసావా? వెరీ గుడ్, మంచి పని చేసావు. అలేఖ్య, నువ్వు కూడా ఇందులో దిగు, ఆ పిండంతా పోతుంది. ఈ డబ్బు నీకే సొంతం, ఇందులో నువ్వే చెయ్యి, నేను వెళ్తున్నాను. పట్టుకోమ్మా. ఎక్కడికి వెళ్తావు? నన్ను వదిలి వెళ్ళిపోదామని? అదేం కుదరదు, నువ్వు కూడా ఇక్కడ స్నానం చేయాలి. నా వల్ల కాదమ్మా. ఐశ్వర్యక్క, పట్టుకో పట్టుకో. అయ్యో వద్దు, పట్టుకో. అనుష, ఆగు. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది. నాకెందుకిలా అవుతోంది, నా మదిని అడిగితే చెబుతుంది. నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది. భగభగమండే సూర్యున్నైనా కళ్ళార్పకుండా అలాగే చూడొచ్చేమో కానీ
నా భార్యమణి కళ్ళని మాత్రం చూడకూడదు. నాలో తన మీద ఉన్న కోపాన్ని కూడా లాగేసుకోగలదు. చెప్పు నీలాంబరి. సార్, ఆ అలైక్య సూర్యనారాయణలు రైలు పట్టాల్లో విడిపోతారనుకుంటే రైలు పెట్టెల్లో కలిసి ఉండేటట్టే ఉన్నారు సార్. చూడు నీలాంబరి, దూరం నుంచి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టే ఉంటుంది, కానీ అవి కలవు. అలాగే వీళ్ళు కూడా ఎంత దగ్గరగా ఉన్నా సరే కలవనివ్వను. సరే, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే సార్. ఇప్పుడు ఆ సూర్యాకి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరూ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు ధనుంజయని తోడు పెళ్లి కొడుకుగా, అశ్వినిని తోడు పెళ్లి కూతురుగా చేసిన సందర్భంగా మనమంతా సరదాగా ఒక చిన్న ఆట ఆడుకుందాం. అదేంటంటే, ఇందులో ఇక్కడున్న వాళ్ళ పేర్లు, మనకు సంబంధించిన వాళ్ళ పేర్లు చిట్టీలున్నాయి. అవన్నీ బాగా కలుపుతున్నాం. ఒక్కొక్కరు వచ్చి ఇందులో ఒక చీటీ తీసుకోవాలి. ఈ చీటీలో ఏ పేరు వస్తే చీటీ తీసిన వాళ్ళు ఆ పేరుతో వచ్చిన వాళ్ళగా యాక్ట్ చేయాలి. అందరికీ అర్థమైందా? ఎవరి పేరు వాళ్ళకే వస్తే అది క్యాన్సిల్ అవుతుంది. మరో చీటీ తీయాలి. ఇదేదో బానే ఉందే. బాగుంది కదా? అయితే లెట్స్ స్టార్ట్ ద గేమ్. మీరందరు రెడీయా? ఓకే, అయితే ఈ పోటీలో బాగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఈ అద్భుతమైన గిఫ్ట్ కూడా ఉంది. ముందు ఎవరి చేత చిట్టి తీయించాలే? ముందు మా అక్కతో తీయించు నాగిరెడ్డి. లేదు, అలైకి చేత తీయించండి. అలైక్య గారి కంటే మీరు పెద్ద కాబట్టి మీరే తీయండి. సరే. ఇదిగో ఐశ్వర్య గారు, ఎవరి పేరు వస్తే వాళ్ళలాగా యాక్ట్ చేయాలా? అలాగే. ఎవరి పేరు వచ్చిందక్క? అరే, మా ఆయన పేరు వచ్చింది. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు ఇప్పుడు సూర్యలాగా యాక్ట్ చేయాలి. లేక్ ఇదిగో అలేఖ్య, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఏ నేరం చెయ్యని నన్ను జైలుకు పంపించావు.
బాబుని నీ దగ్గర పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? నా కొడుకుని నేను దక్కించుకోవడం కోసం. ఈ పెళ్ళయ్యే లోపల నా కొడుకుని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. అద్భుతంగా యాక్ట్ చేసావు ఐశ్వర్య. అంతా సూర్యనారాయణ లాగానే యాక్ట్ చేసావు, అదరగొట్టేశావు. ఇప్పుడు సూర్యనారాయణ గారు చిట్టి తీయాలా? రా బావా. తీయండి. ఎవరి పేరు వచ్చిందండి? ఐశ్వర్య పేరు వచ్చిందే. అక్కలా అదిరి కొట్టాలి. ఏయ్ సూర్యనారాయణ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ స్నేహాన్ని తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపర వెతుతుంది. చీమలు, దోమలు, తేళ్లు, పురుగులు, పావులు పాకినట్టుంటుంది. నువ్వు మహా మోసగాడివి. నా చెల్లెలు అలేఖ్యని నేను నీ దగ్గరికి రానివ్వను. నీ అంతు చూస్తాను. ఖబర్దార్. అదరగొట్టేశావు బావా. సూర్యనారాయణ గారి యాక్టింగ్ ఇరగదీశారు. ఇప్పుడు శ్రీమతి అలైక్యదేవి గారు చిట్టి తీస్తారు. ఇటువంటి అత్తయ్య. తీయండమ్మా. ఎవరి పేరు వచ్చింది అత్తయ్య? ఇంకెవరు? అలేఖ్య. అత్తయ్య, నీ మేనకోడలే కాబట్టి నువ్వు చాలా ఈజీగా యాక్ట్ చేసేయచ్చు. అదరగొట్టేయండి. రెండమ్మా. అత్తయ్య, నా భర్తని నన్ను కలపాలని నువ్వెంతో ప్రయత్నిస్తున్నావు. కానీ నా భర్త విషయంలో నేను కొన్ని మర్చిపోలేకపోతున్నాను. నీ మీద గౌరవంతో నేనిప్పుడు తప్పకుండా సూర్యకి దగ్గరవుతాను. ఒకప్పుడు నేను నా భర్తని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. కానీ అతను నన్ను అర్థం చేసుకోవడంలోనూ నేను అతన్ని అర్థం చేసుకోవడంలోనూ సంథింగ్ లోపాలు జరిగాయి. మా మధ్య ఉన్న అపోహలు అనే దూరాలను శాశ్వతంగా తొలగించుకొని నీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామత్తయ్య.
మేమిద్దరం ఎలా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావో అలాగే ఉంటాం అత్తయ్య. పెద్దమ్మగారు తన మేనకోడల మాదిరిగా చాలా బాగా చేసినారు. ఇప్పుడు ఎవరి చేత తీయిద్దాం?